కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని షాక్ కి గురి చేస్తున్నాయి. జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఇంతియాజ్ రాజీనామాతో మళ్లీ సీమలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇంతియాజ్ రాజీనామాతో ఖాళీ అయిన ఇన్ఛార్జ్ పోస్ట్ కోసం అప్పుడే జిల్లా రాజకీయాల్లో పాలిటిక్స్ మొదలయ్యాయనే చర్చ నడుస్తోంది. రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు, పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఇటీవలే కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపు 8 మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. ఈ ఘటన మర్చిపోకముందే 3 రోజుల క్రితం కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచన మేరకి రాజీనామా చేశానని ఇంతియాజ్ ప్రకటించారు. ఇక మీదట సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. ఇంతియాజ్ రాజీనామాతో రాయలసీమలో అసలేం జరుగుతుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. కర్నూలు జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఐఏఎస్ మాజీ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. 4 ఏళ్ల పదవీకాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చిన ఇంతియాజ్ అహ్మద్ ఒక్క ఎలక్షన్కి ఏకంగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇంతియాజ్ అహ్మద్ ఓటమి పాలయ్యారు. ఆయన స్థానంలో టీడీపీ నుంచి టీజీ భరత్ విజయం సాధించారు. దీంతో పార్టీలో ఇమడలేక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఇంతియాజ్ రాజీనామాతో ఇప్పుడు కర్నూలు జిల్లా ఇన్ఛార్జి పోస్టు ఖాళీగా ఉంది. జిల్లా ఇన్ఛార్జి పోస్టు కోసం గతంలోనే ఇంతియాజ్ కంటే ముందే ఆ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడ్డారు. వారిలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ ముందు వరుసలో ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జి పోస్టు కోసం ఎంతో మంది పోటీలో ఉన్నా ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి పార్టీలోకి వచ్చిన ఇంతియాజ్ అహ్మద్కే జిల్లా ఇన్ఛార్జి పోస్టును కట్టబెట్టారు పార్టీ అధినేత జగన్. కానీ మొన్నటి ఎన్నికల్లో ఇంతియాజ్ ఓడిపోవడంతో ఆయన ఏకంగా పార్టీకే రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతియాజ్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో జిల్లా ఇన్ఛార్జి పోస్టు కోసం మళ్లీ ఆ మాజీ ఎమ్మెల్యేలైన ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ పోటీ పడుతున్నట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మరి ఖాళీగా ఉన్న జిల్లా ఇన్ఛార్జి పోస్టును వీళ్ళిద్దరిలో ఒకరికి ఇస్తారా, లేక మూడో వ్యక్తి ఎవరైనా తెరపైకొస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఐఏఎస్ పదవికి వీఆర్ఎస్ తీసుకుని మరీ వైసీపీలో చేరిన ఇంతియాజ్కు ఆయనకంటూ ఒక వర్గం లేదు. దీంతో కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్ వర్గాలు గతం నుంచే తామే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే ఓ ప్రచారం సైతం జిల్లా రాజకీయాల్లో సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీలో ఉండడం ఇష్టం లేక పార్టీలో ఇమడలేకే వైసీపీకి రాజీనామా చేశారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. రాజకీయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండి ప్రజాసేవలో పాల్గొనాలని ఇంతియాజ్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా రాజకీయాల్లో రాటుదేలిన సీనియర్ నేతలుండడంతో పార్టీలో ఇంతియాజ్ ఇమడలేకపోయారనే వార్త కూడా వినిపిస్తోంది. అందుకే పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. అంతకుముందు 2019లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలను కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించిన వైసీపీ 2024లో మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీకి ఒక్కో నేత గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవులకు సైతం రాజీనామా చేశారు. ఆ క్రమంలో ఇంతియాజ్ సైతం వైసీపీని వీడడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అయితే ఇంతియాజ్ రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి పదవిని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎవరికి కట్టబెడతారో అన్నది ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి, హఫీజ్ ఖాన్లకు ఇస్తారా, లేక వీరిని కాదని మూడో వ్యక్తి కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.